చాలామంది ఇందిరమ్మ పథకంలో తక్కువ ఖర్చుతో ఇల్లు ఎలా కట్టాలని నన్నైతే చాలామంది అడిగారు. అందుకనే ఈ వీడియో అయితే తీస్తున్నాను. ఎందుకంటే ఇది సిమెంట్ ఇటుకలతో అయితే బిల్లు చేసిర్రు. ఈ సిమెంట్ ఇటుకలు వాడడం వల్ల మీకు ఖర్చు అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే మట్టి ఇటుక కంటే సిమెంట్ ఇటుక కొద్దిగా రేటు తక్కువ ఉంటుంది, కొద్దిగా పెద్దగా ఉంటుంది కాబట్టి పని కూడా తొందరగా అవుతుంది. మీరు అదే డస్ట్ గిట్లా వాడారు అనుకోండి ఇంకా తక్కువలో అయితే అయిపోతుంది. చూడండి మొత్తం సిమెంట్ ఇటుకనైతే వాడితే ఇక ఫ్రంట్ నుంచి లుక్ అయితే చూడండి, స్లాబ్ గోడలు అయితే అయిపోయినాయి. ఇప్పుడు లోపలికి కూడా వెళ్ళి మొత్తం ఎట్లుందో చూడండి. ప్లానింగ్ అయితే చాలా బాగా నచ్చింది. ఎవరైతే బడ్జెట్ 8 lakhs లోపు గవర్నమెంట్ తోటి కలిపి కట్టాలనుకుంటారో వాళ్ళకైతే ది బెస్ట్ సజెషన్ అవుతుంది. ఎందుకంటే తక్కువ ఖర్చులో మనకు ఇంటి లోపలికి వెళ్ళిపోవాలని ఉంటుంది కదా. మీకైతే దాదాపు మొత్తం ప్లాస్టింగ్ వీస్టింగ్ మీరు దావత్తో సహా వెళ్ళిపోవాలంటే 10 లక్షలు మీ దగ్గర అయితే పెట్టుకోండి. చూడండి స్టెప్స్ గిట్లా ఎంత బాగా వేసి ఉన్నాయో. ఇక లోపలికి అయితే ఇప్పుడు వెళ్తే మొత్తం చూడండి గోడలు మొత్తం సిమెంట్ ఇటుకతోటే కట్టారు. ఇది చూడండి లుక్, లోపల ఉన్న లుక్ అన్నమాట. ఇది హాల్లో ఉన్నాను ఇప్పుడు ప్రజెంట్ అయితే. చూడండి చాలా బాగా అయితే వెంటిలేషన్ కానీ కిటికీస్ కానీ అన్నీ అయితే అమర్చి అయితే ఉన్నాయి. చాలా బాగున్నది. ముంగడికి పోయి ఇంకో బెడ్రూమ్లోకి పోయి అయితే చూద్దాము. ఇది ఒక బెడ్రూమ్ అనమాట. అక్కడ నుంచి కనబడేది ఒక బెడ్రూము, 2 బెడ్రూమ్లు, హాలు, కిచెన్ అయితే ప్లాన్ చేశారు. నాకు చాలా బాగా నచ్చింది. ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత మంచిగా కట్టుకోవడం అంటే మామూలు విషయం కాదు. చూడండి సజ్జలు కూడా వేసుకున్నాడు. మనకు సజ్జ కూడా కనిపిస్తుంది పక్కకైతే. ఎట్లుందో చూడండి ఈ ప్లానింగు. మీరు కూడా తక్కువ బడ్జెట్లో ప్లాన్ చేద్దాం అనుకుంటే మీకు ఈ విధంగా అయితే మంచి సజెషన్ అయితే చేస్తున్నాను. ఇప్పటికైతే మనకు ఖర్చు అయింది అతను అన్న దాని ప్రకారం అయితే 4 లక్షల వరకు, 4,50,000 ప్లస్ 4 ట్రాక్టర్ల ఇసుకనైతే పట్టిందని అయితే చెప్పాడు ఓనర్ అయితే. అక్కడనే ఉన్నాడు ఓనర్ తోటే మేము మాట్లాడుతున్నాం. మేమందరము మాట్లాడుతుంటే నేను వీడియో అయితే తీస్తున్నాను. ఇక్కడ కూడా చూడండి సజ్జలు ఎంత బాగా వేసిండో. మనకైతే చాలా బాగున్నది. నాకు చాలా బాగా నచ్చింది. మీకు కూడా ఎట్లున్నదో చూడండి. ఇది ఇంకొక రూమ్ అన్నమాట. 2 బెడ్రూమ్లు, ఒక హాలు, ఒక కిచెను. ఇప్పుడు కిచెన్కి కూడా పోయి దానిది ఎట్లుందో చూద్దాము. కిచెన్ది మంచిగా ఉంది ప్లానింగ్ అయితే బెడ్రూమ్తో సహా. చూడండి కాకపోతే కొద్దిగా చిన్న సైజ్ అయితే అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇటుక మందం జర సన్నగా ఉంటుంది. సిమెంట్ ఇటుక కాబట్టి కొద్దిగా దొడ్డు ఉంటుంది కదా, ప్లేస్ అనేది ఆక్రమిస్తుంటుంది. ఇగో ఇదన్నమాట. ఇది చూడండి ఇది కిచెన్ కోసం ఏర్పాటు చేసిందనమాట. ఇది ఇటుకలు అయితే ఇది తెచ్చిపెట్టిండు కొన్నిటికి, మట్టి ఇటుకలు. సూపర్గా ఉన్నది ప్లానింగ్ అయితే. మీకు ఎట్లా అనిపిస్తుందో ఈ వీడియో. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా కొన్ని వీడియోస్ అయితే ట్రై చేస్తాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ విఆర్ఎస్ తెలుగు వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇంత మంచి కంటెంట్ అయితే సపోర్ట్ చేయండి. ఇంకొన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూనే